అంటే 2,65,00,000 రూపాయలు ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్లో ఉన్నారు. కానీ ప్రీ మ్యాపింగ్లో ఉండే వ్యక్తులు కూడా సెల్ఫ్ రూపే ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి చెప్తా ఉన్నాను. ₹1,47,32,000 ఓటర్లు ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒక్కసారి ఇది చెప్తా ఉన్నాను, కేవలము ఎన్రోల్మెంట్ నెగ్లిజెన్స్ చేయడం వల్ల నష్టపోయిన వ్యక్తులు సరిగ్గా లేకపోవడం వల్ల చెప్తా ఉన్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో 1,02,000 ఓట్లు తొలగించబడింది. ఆయన 8,795 ఓట్లతో గెలవడం జరిగింది. ఎంత ఇబ్బందికరంగా జరుగుతుందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. మమతా బెనర్జీ 51,000 ఓట్లు తొలగించడం జరిగింది. 15,000 ఓట్లతో ఆమె ఓటమి పాలవుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ 38,000 ఓట్లు తీసేశారు. 4,000 ఓట్లు మైనస్తో అతను ఓడిపోవడం జరిగింది. ఈ రకంగా 91 లక్ష దగ్గర బెంగాల్లో స్టేట్లో ఓట్లు తీసేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఈ మంత్ ఇంపార్టెంట్గా లెక్కేసుకొని ఖచ్చితంగా మన అత్యంత విలువైన మన ఓటును భద్రంగా కరెక్ట్గా నమోదు చేసుకొని విలువైన మన ఓటును కాపాడుకోవాల్సింది కోరుతూ, మీకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, దాంట్లో ఏ కష్టాలున్నా మా హెల్ప్ డెస్క్ వచ్చి మా సర్వీసెస్ కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.